హాయ్ అండి. చికెన్ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా అయితే చికెన్‌లోకి కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని, ఇందులోని వాటర్ అంతా ఎగిరిపోయే వరకి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఒక కప్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఈ డీప్ ఫ్రై అయ్యేలోపు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలనమాట. 3 యాలకులు, 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ దూరగా ఫ్రై అయిపోయిన తర్వాత చల్లార్చాక గ్రైండ్ చేసుకోవాలనమాట. ఈలోపు చికెన్ అంతా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోనే మనం పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ ముక్కలనైతే వేసి బాగా కలుపుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలానైతే ఇందులో వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఒక గ్లాస్ అయితే కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో ఒక 2 నిమ్మకాయ రసం అయితే బాగా పిండుకోవాలి. ఇంతేనండి చికెన్ పికిల్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.